హలో వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్కే. ఐపీఎల్ గురించి, క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ టీం గురించి తెలిసింది. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సిఎస్కే. దాని తర్వాత ముంబై అని కూడా చెప్పొచ్చు. 5 ఐపీఎల్ ట్రోఫీస్‌తో సిఎస్కే అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత ముంబై. ఆఫ్‌కోర్స్ ముంబై కానీ సిఎస్కేకి ఇది రెండు టీంలకు కూడా సమానమైన ట్రోఫీస్ ఉన్నాయి. అయితే సిఎస్కే ఈ సీజన్‌లో మాత్రం ఘోరమైన పరాజయాలు చవి చూడాల్సి వస్తుంది. 2020కు మించిన పరాజయాలు చూడాల్సి వస్తుంది. అయితే దీనికి కారణం గైక్వాడ్ కెప్టెన్సీ అని, అలాగే టీం పర్ఫార్మెన్స్ కూడా బాగలేదని చెప్పేసి గైక్వాడ్‌కి చేతికి దెబ్బ తగిలిందని చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టి సిఎస్కే పగ్గాలు అయితే ధోనికి ఇవ్వడం జరిగింది. సో తల రాగానే తల ఈజ్ బ్యాక్, వింటేజ్ సిఎస్కే ఈజ్ బ్యాక్, తల బ్యాక్ టు బ్యాక్ విన్ చేసి సిఎస్కేని ఎలాగైనా ప్లే ఆఫ్లో నిలుస్తాడు. ప్లే ఆఫ్ వెళ్ళడమే కాదు, ఈసారి ట్రోఫీ కూడా సిఎస్కే అని చెప్పి కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దానికి భిన్నంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో అయితే జరిగింది. కేవలం 103 రన్లు మాత్రమే కొట్టింది సిఎస్కే. అది కూడా 20 ఓవర్లలో. టెస్ట్ కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. ఆ రేంజ్లో మినిమం ఇంటెంట్ లేకుండా ఆడారు. 9వ డౌన్ వచ్చాడు ధోని గారు బ్యాటింగ్కి. అది కూడా ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వైపున టీం అనేది కష్టాల్లో ఉంటే బ్యాటింగ్కి వచ్చి ఇన్నింగ్స్ బిల్డ్ చేయాల్సిన ధోని లాంటి ఆటగారు ఇంకా కూడా 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి అది కూడా డాట్ బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. సరే, ఆ ఎల్బీడబ్ల్యూ విషయంలో కొంతవరకు కాంట్రవర్సీ జరిగినప్పటికీ కూడా ఆ థర్డ్ ఎంపైర్ అయితే దాన్ని బాల్కి అండ్ బ్యాటింగ్ మధ్య గ్యాప్ ఉండడం, అలాగే బాల్ షాడో అనేది బ్యాట్ మీద పడడంతో దాన్ని బేస్ చేసుకుని అయితే అవుట్ ఇవ్వడం జరిగింది. అది తర్వాత అదైతే ఒక ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. కానీ ఈ సిఎస్కే ఇంత పతనానికి గల కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా సిఎస్కే మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ధోని మీద. ఇండియాకి ఐసీసీ ట్రోఫీస్ తీసుకొచ్చిన వ్యక్తి, అలాగే సిఎస్కేకి 5 ఐపీఎల్ ట్రోఫీలు తీసుకొచ్చిన కెప్టెన్, మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. అలాంటి కెప్టెన్ ఇప్పుడు విపరీతమైన ట్రోలింగ్కి గురవుతుంది. ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ ట్రోలింగ్ ఎవరి మీద జరుగుతుంటే అది ఖచ్చితంగా ధోని మీద అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఉంది సోషల్ మీడియాలో. ఈవెన్ ధోని సొంత అభిమానులు, అలాగే సిఎస్కే అభిమానులు కూడా ధోని విలన్గా తొందరగా రిటైర్మెంట్ ఇస్తేనే ఆయనకు ఉండాల్సిన గౌరవం, ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఇలాగే ఆడితే మాత్రం ఖచ్చితంగా ఇంకా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అయితే బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఆ రేంజ్లో ఉంది సిఎస్కే పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సిఎస్కే కంబ్యాక్ ఇస్తుంది అనుకోని కేకేఆర్ మ్యాచ్లో అందరూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. వింటేజ్ సిఎస్కే బయటకు వస్తుంది, వింటేజ్ తల బ్యాటింగ్ చూస్తామని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా లో పర్ఫార్మెన్స్. ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ అంటే చెపాక్లో లోయెస్ట్ స్కోర్తో ఓడిపోయారు. యాక్చువల్గా నిన్న చూసిన సిఎస్కే మ్యాచ్ చూసిన తర్వాత గైక్వాడ్ కెప్టెన్సీ ఇంకా బెటర్ అనిపించింది. ఎందుకంటే గైక్వాడ్ అట్లీస్ట్ కొంతవరకైనా టఫ్తోని కొంతవరకు పోటీ ఇచ్చి ఓడిపోయిన మ్యాచెస్ ఉన్నాయి. కానీ నిన్న మ్యాచ్ అలా కాదు, వన్ సైడ్ అయిపోయింది. కేవలం 10 ఓవర్లో మాత్రమే సిఎస్కే 100 రన్లను కొట్టి ఈజీగా విజయాన్ని దక్కించుకుంది. అంత లో లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది సిఎస్కే. మినిమం ఇంటెంట్ లేదు. ఏ బ్యాటర్ కూడా మినిమం ఇంటెంట్ షాట్ ఆడాలి. పవర్ ప్లేలలో 5 ఓవర్లు కేవలం 20 రన్స్ మాత్రమే చేసిందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ బ్యాటింగ్ చేస్తున్నారు అనేది. మినిమం ఇంటెంట్ లేదు, మినిమం బౌలింగ్ లేదు. అసలు ఈ దీపక్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఎందుకు తీసుకున్నారో తెలియదు. మన గుంటూరుకు సంబంధించి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరుకు సంబంధించి ఒక అబ్బాయి ఉన్నాడు. పేరు షహీర్ పేరు అంత ఐడియా లేదు, కానీ అతను ఒక అబ్బాయి ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకుంటే బాగుండదు, బట్ తనని కూడా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. 2024 నుంచి ఆ అబ్బాయి టీంలో ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పటివరకు అయితే తనకు ఛాన్స్ ఇవ్వలేదు. బట్ మిగతా వాళ్ళకి రాహుల్ త్రిపాఠిలో వాళ్ళకి, దీపక్ హుడా లాంటి వాళ్ళకి ఇంకా ఛాన్స్లు ఇస్తున్నారు తప్ప మరి ఎందుకని ఒక తెలుగు పర్సన్కి ఇంకా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అన్నది సిఎస్కే మేనేజ్మెంట్కి తెలియచ్చు. ఇలాగే ధోనిని ఇంకా కూడా కమాన్ ధోని లాస్ట్ బాల్లో ఒక 6 కొడితే చాలు, సిఎస్కే టీం ఓడిపోయినా మాకు సంబంధం లేదనుకుంటే ఇది ఇలాగే ఉంటుంది తప్ప ఇంకా ఎప్పటికీ చేంజ్ అవుతుంది. రిమైనింగ్ టీమ్స్ కంపేర్ చేసుకుంటే సిఎస్కేలో యంగ్ ప్లేయర్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ సిఎస్కేలో 34-35 ప్లేయర్స్ ఉన్న ఆటగాళ్ళే ఉన్నారు. వేరే ఫ్రాంచైజీలో కొత్త యంగ్ ప్లేయర్స్ని తీసుకొచ్చి వాళ్ళని కెప్టెన్స్ చేసి వాళ్ళ ఫ్రాంచైజీ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారు. కానీ సిఎస్కేలో అలాగలేదు. ఎంతసేపు ఎటు తిరిగినా కూడా అందరి చూపు ఒకవైపే ధోని. తల అంతే, దట్స్ ఇట్. ఆయన ఒక స్టంప్ చేసిన, ఆయన ఒక రన్అట్ చేసిన, ఆయన ఒక 6 కొట్ట, ఇట్స్ ఎనఫ్, మాకు సరిపోతుంది, మ్యాచ్ రిజల్ట్తో మాకు సంబంధం లేని స్థాయికి తీసుకొచ్చారు. ఇలా అయితే ఫ్యూచర్లో సరే ధోని ఉన్నంతకాలం ఆడుకోవచ్చు. సరే, ధోని ఇప్పుడు అయిపోయిన ఇంకొక సీజన్ ఆడుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళంటూ ఒక కెప్టెన్సీని బిల్డ్ చేసుకోవాలి కదా. వాళ్ళకంటూ ఒక యంగ్ ప్లేయర్స్ని తీసుకొచ్చుకొని టీంని బిల్డ్ చేసుకోవాలి కదా. అదంతా వదిలేసి ఎంతసేపు ధోని అంటే ధోని అయిపోయింది. అతను ఆడాడు, అతను గెలిపించాడు, అతని టర్మ్ అయిపోయింది. ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉన్నట్టుగానే ధోని ఆట కూడా ఒక ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇప్పుడు అతను ఈ ఏజ్లో కష్టపడి అతను కొత్తగా ప్రూవ్ చేయించుకోవాల్సింది ఏం లేదు. అతను ఆల్రెడీ అన్ని ప్రూవ్ చేసుకున్నాడు. అటు ఇండియన్ టీంకి కానీ, ఇటు ఐపీఎల్కి సంబంధించి కానీ అన్ని ప్రూవ్ చేసుకుని అన్ని ఫినిష్ చేశాడు. ఆయన కొట్టని షాట్ లేదు, ఆయన గెలిపించిన మ్యాచ్ లేదు. బట్ ఇప్పుడు ఆ టైం కాదు, ఈ ఏజ్లో ఆ టైం అనేది కాదు. సో ఇది ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి ధోని అయినా, లేకపోతే సిఎస్కే మేనేజ్మెంట్ అయినా ధోని పక్కన పెట్టడమా, లేకపోతే ధోని తనకు తానుగా రియలైజ్ అయిపోయి రిటైర్మెంట్ ఇవ్వడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతే పిల్ల బచ్చగాళ్ళు కూడా ధోనిని ట్రోల్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ప్రతి ఒక్కటి
సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా ధోని మీద విపరీతమైన ట్రోల్స్ ఉన్నాయి. ఈవెన్ ఆర్సీబీకి మించిన ట్రోల్స్ ఉన్నాయి ధోని మీద. సో అది ధోని అది రియలైజ్ అయ్యి రిటైర్మెంట్ ఇస్తే బెటర్ నేను అనుకుంటున్నా. సరే ఆ ఋతురాజు గాడికైతే రూల్డ్ అవుట్ చేశారు. నాకు అది నిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎల్బోకు గాయం కారణంగా అయితే అతన్ని రూల్డ్ అవుట్ చేశారు. ఐ హోప్ తను తొందరగా రికవర్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి జరిగే ఆల్రెడీ 6 మ్యాచ్లు జరుగుతూ అందులో 5 మ్యాచ్లు ఓడిపోయారు. 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా ముంబై లాంటి టీం మీద గెలిచింది. మీ అందరికీ తెలిసిందే ముంబై ఎస్ఆర్హెచ్ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉందో ఈ సీజన్లో మీరు చూస్తున్నారు. సో రిమైనింగ్ 5 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఇంకా 8 మ్యాచ్లో 7 మ్యాచ్లు గెలిస్తే తప్ప ప్లే ఆఫ్కి ఛాన్సెస్ లేవు. అది చూడాలి మరి కంబ్యాక్ ఇస్తుందా లేకపోతే ఇదే ఈ గో గ్రీన్ జరుగుతుందా అంటే ఏ రేంజ్లో గో గ్రీన్ జరుగుతుందా అంటే 63 బాల్స్ డాట్ చేశారంటే అర్థం చేసుకోండి. మినీ పార్క్ కట్టేశారు సిఎస్కే టీం వాళ్ళు. ఆ రేంజ్లో ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. 43 బాల్స్ వరకు కూడా ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. లోయెస్ట్ స్కోర్ ఇన్ హోమ్ గ్రౌండ్ సిఎస్కే. ఆ రేంజ్లో ఘోరమైన పరాభవం మూటగట్టుకుంది సిఎస్కే. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. స్టిల్ ఇంకా కూడా అంబటి రాయల్ లాంటి వాళ్ళు మాకు తలా ఈజ్ బ్యాక్ తలా అంటే ఇంకా దానికి చేసేది ఏం లేదు. ఎంత తలా అయినా కూడా రిమైనింగ్ వాళ్ళని కూడా చూడాలి. అసలు యంగ్ ప్లేయర్స్ లేకుండా పోనీ యంగ్ ప్లేయర్స్ బాగానే కూడా ఆ క్రెడిట్ మొత్తం వదిలేసి ధోని కొట్టి ఒక 6K ఇస్తామంటే ఇగో ఇలాగే ఉంటుంది టీమ్ సిచ్యువేషన్స్ కూడా. ఇంకా ఇందులో హైలైట్ ఏంటంటే ఒకవేళ గైక్వాడ్ కెప్టెన్సీలో సిఎస్కే ఓడిపోయింది అనుకోండి, అది గైక్వాడ్ కెప్టెన్సీ వేస్ట్ ఉంది, వరస్ట్గా ఉంది, అందుకే ఓడిపోతుంది అంటున్నారు. ఇఫ్ ఇన్ కేసు ధోని కెప్టెన్సీలో మ్యాచ్ ఓడిపోతే మాత్రం టీం పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ధోని మాత్రం ఏం చేస్తారంట. ఇంత విచిత్రమైన వాదనలు చేస్తున్నారు అంబటి రాయల్ లాంటి పర్సన్స్. సో అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. ఐ హోప్ మనల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసిన సిఎస్కే మళ్ళీ వింటేజ్ సిఎస్కే బ్యాక్ అవ్వాలని, అలాగే సిఎస్కేలో యంగ్ ప్లేయర్స్ రావాలని మరి కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.